స్టోరీ టైం తెలుగు. కోడలి పెళ్లి 3వ భాగం. మా నుండి మీకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. మీరు మీ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసుకోండి. మావయ్య గారు, నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇక ఈ జన్మకి ఆయనే నా భర్త, మీరే నా అత్తమామలు, ఇదే నా అత్తిల్లు. పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదు. మా కొడుకుతో పాటే కోడల్ని కూడా మేము వదిలేసుకున్నాం. అలా అనకండి అత్తయ్య గారు. పెళ్లైన మరుక్షణమే నా అత్తింటితో నాకు శాశ్వత బంధం ముడివేసుకుంది. ఇప్పుడు దాన్ని తెంచేసుకొని వెళ్ళమంటే ఎలా వెళ్ళగలను? చూడమ్మా, మా కొడుకు పోయిన బాధలో ఉన్నాం మేము. నీ మొహం చూడ్డం మాకిష్టం లేదు. నిన్ను చూస్తేనే మాకు ఎక్కడా లేని కోపమొస్తుంది. దయచేసి మమ్మల్ని విసిగించకు. ప్రశాంతంగా వదిలి విసిగించకు. చూడు, నా స్థానంలో ఇంకో అత్త గనక ఉన్నట్లయితే నీతో ఇంతసేపు కూడా మాట్లాడదు, మెడపట్టి బయట గింటేసేది. అంత తప్పు నేనేం చేశానత్తయ్య గారు? తప్పు చేసింది నువ్వు కాదు, నీ పుట్టుక. ఏ గడియల్లో పుట్టావో ఏంటో, దురదృష్టం మొత్తం నీ వెనకాలే ఉంది. మా అబ్బాయిని పొట్టన పెట్టుకున్న ఆ దరిద్రం మా ఇంట్లో ఉండటం మాకిష్టం లేదు. వెళ్ళిపో అని అమృతని బయటకు గెంటేసి తలుపేస్తుంది సునంద. పదమ్మా వెళ్దాం. నన్ను తీసుకెళ్లి ఏం చేస్తారమ్మా? నా మొహం చూస్తూ ఏడుస్తూ కూర్చుంటారా? మరింకా అంతకంటే ఏం చేయగలం తల్లి. అంతా నీ తలరాత. తలరాతని ఇక మీదట సరిపెట్టుకోదలుచుకోవట్లేదు నాన్న. అలసిపోయాను. ఈడొచ్చినప్పటి నుండి ఆ దేవుడు నా మనసుతో ఆడుకుంటూనే ఉన్నాడు. ఆయన రాసిన రాతతో విసిగిపోయాను. ఇక నుండి నా తలరాతను నా మనసుకి నచ్చినట్టు నేనే రాసుకుంటాను. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నేను రాను, ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్క నిన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్ళగలం తల్లి? వెళ్ళాలి. మీరిక్కడున్నంతసేపు మా అత్తయ్య మావయ్యలు కూడా నన్ను పట్టించుకోరు. అది కాదమ్మా, ఈ మా మాట వినవే. చూడమ్మా, ఆడైనా మగైనా రాటుదేలేది కష్టాలొచ్చినప్పుడే. అప్పుడే ప్రతి మనిషికి తనలోని ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెగింపు, పట్టుదల బయటికొస్తాయి. తన మీద తనకి నమ్మకం కలుగుతుంది అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న పక్కింటావిడైన అన్నపూర్ణ, ఇదిగో అమ్మాయి, మా ఇంటికి వెళ్దాంరా. నాపై మీరు చూపిస్తున్న జాలికి కృతజ్ఞతలు. తప్పుగా అనుకోకండి, నేను రాలేను అని తన అత్తింటి ఎదురుగా ఉన్న చెట్టు కింద వెళ్లి కూర్చుంటుంది. ఏవండి, వాళ్ళు వెళ్ళారో లేదో చూడండి. కిటికీలో నుండి చూసిన ధనుంజయ్, ఆ అమృత పుట్టింటికి వెళ్ళలేదు, మన ఇంటి ఎదురుగా చెట్టు కింద కూర్చుంది. ఇదేంటండి, ఈ దరిద్రం మనల్ని బంకలాగా పట్టుకుంది? చేసేదేమీ లేదు. తనని ఇంట్లోకి పిలవకపోతే నలుగురిలో మన పరువు పోతుంది. పద, వెళ్ళి పిలుద్దాం. తప్పుతుందా? పదండి పోదాం. అప్పుడే అమృత దగ్గరికొస్తాడు ఒక లాయర్. నమస్తే అమ్మా, నా పేరు లాయర్ సుందరం. నీ గురించి విన్నాను. నేను చెప్పినట్టు చేస్తే నీ సమస్య తీరుతుంది. ఏంటో చెప్పండి లాయర్ గారు. మీ అత్తామామ మీద డొమెస్టిక్ కేస్, అంటే గృహహింస చట్టం కింద కేసు పెట్టు. అప్పుడు వాళ్ళే నీ కాళ్లబేరానికొస్తారు. అసలు డొమెస్టిక్ కేసు ఎందుకు వేస్తారండి? భర్త కాని అత్తమామలు కాని కోడల్ని తిట్టటం, కొట్టటం, మానసికంగా వేధించటం లాంటివి చేస్తే దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. మరి నా అత్తమామ నన్ను కొట్టలేదు, తిట్టలేదు. ఏదో తమ కొడుకు పోయిన బాధలో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ మాత్రం దానికే కేసెలా వేస్తాను? కరెక్టే, కాని వాళ్ళకి ఎంత హక్కుందో ఈ ఇంటిపై నీకు అంతే హక్కుంది. నిన్నింట్లోకి రానివ్వకపోవటానికి వాళ్ళెవరు? నేను చెప్పినట్టు నువ్వు కేసు పెట్టకపోతే వాళ్ళు నిన్నింట్లోకి రానివ్వరు. సార్, ఈ హక్కుల గురించి నాకు తెలీదు. కాని నేను నా అత్తమామని ప్రేమతో గెలవాలనుకుంటున్నాను. కేసులు పెట్టి కోర్టుకు వెళ్లి వాళ్ల పరువు ప్రతిష్టలు బజారుకి ఈడ్చి కాదు. నువ్వు కేసు పెట్టకపోతే వాళ్ళెప్పటికీ మారరు. వాళ్ళు మారే వరకు ఎదురు చూస్తానే కాని కేసు మాత్రం పెట్టను. నేను చెప్పాల్సింది చెప్పాను, తరువాత నీ ఇష్టం. మీకు నాపై ఉన్న జాలి దయకి కృతజ్ఞతలు. మీ అవసరం నాకు లేదు అనటంతో లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటి ఆవరణలో నిలబడి అదంతా వింటారు సునంద, ధనుంజయ్. మన కోడలి విషయంలో మనం కూడా అందరిలా ఆలోచించి తప్పు చేశామేమో అనిపిస్తుంది సునంద. అవునండి, నాకు అదే అనిపిస్తుంది. పెద్దవాళ్ళం, మనకి లేని జ్ఞానం వయసులో చిన్నదైన మన కోడలకుంది.
మనంతరని బాధ పెడితే తను మాత్రం మన పరువు గురించి ఆలోచించింది. తనకి నా మోహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదండి. తప్పు చేయటం అందరూ చేస్తారు సునంద. కాని ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవాళ్లు కొందరే ఉంటారు అని కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమృత, మమ్మల్ని క్షమించమ్మా. పెద్దవాళ్ళు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మామయ్య గారు? మేం వయసులోనే పెద్దవాళ్లమమ్మా. కాని నువ్వు గుణంలో పెద్దదానివి. మనింటికెళ్దాం రా అమ్మా. ఆ మాటలకు సంతోషంగా అమృత అలాగే అత్తయ్య అని వాళ్ల వెంటే ఇంటికి వెళ్తుంది. జానకి, జానకి. రాఘవ మాటలకి ఉలిక్కిపడ్డ జానకి, ఏమిటండి? పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి అయ్యో నామతి మండా అని పాలగిన్నె పొయ్యి మీద నుండి కిందకి దించుతుంది. పొయ్యి మీద పాలు పెట్టి అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించి ఆలోచిస్తానండి? మన అమ్మాయి గురించే. శరీరమే ఇక్కడుంది కాని మనసంతా అమ్మాయి దగ్గరే ఉంది. మన అమ్మాయి ఏం చేస్తుందో ఏమో అని నాక్కూడా ఒకటే బెంగగా ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఏంటో. మనలాంటి చేతకాని చావలేని తల్లిదండ్రులు కడుపున పుట్టి ఇలా బాధలు అనుభవిస్తుంది. తను ఇంకొకరి కడుపున పుట్టినా తన జీవితం ఎంతో బావుండేది జానకి. పిల్లల్ని కని పెంచి పోషించి వారికి చక్కని జీవితాన్ని ఇవ్వలేని మనలాంటి పేదవాళ్లు అసలు పిల్లల్ని కనకూడదండి. అవును జానకి, చేత కాకపోయినా మన్లాగా పిల్లల్ని గని ఇలా వారి జీవితాల్ని నాశనం చేయకూడదు అని వారి చేతకాని అసమర్థ పరిస్థితికి వాళ్లపై వాళ్లకే జాలి, కోపం వేస్తుంది. ఇంతలో వాళ్ళకి కూతురు నుంచి ఫోనొస్తుంది. మనమ్మాయికి 100 ఏళ్ళు, తనే ఫోన్ చేస్తుంది అని స్పీకర్ ఆన్ చేసి, హలో నాన్నా, మా అత్తయ్య మావయ్య గారు నన్ను ఇంట్లోకి రానిచ్చారు నాన్నా అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది అమృత. ఆ మాటలు విన్న రాఘవ ఆనందంతో, నిజంగానా తల్లి? అవునా అన్నా? అమ్మయ్య, ఇప్పుడు మా గుండెల్లో బాధ కొంతవరకు తగ్గిందమ్మా. ఇక అమృత ఇంటి పనులు చేయటం, అత్తయ్య మావయ్యకి సేవలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. మావయ్య గారు, అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి అని వాళ్లకి కాఫీ ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఏవండి, మన కోడల్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుందండి. అవును, తనకంటూ భవిష్యత్తు, ఆశలు, కలలు ఏమీ లేకుండా చప్పగా అయిపోయింది తన జీవితం. ఇప్పుడంటే మనం ఉన్నాం కాబట్టి ఓకే, కాని మన తర్వాత తన జీవితమేంటో అర్థం కావడం లేదు. అందుకే తన జీవితం అలా అయిపోకూడదని నేనొకటి ఆలోచించాను. ఏంటండి అది? ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా మన కోడలు తన కాళ్లపై తాను నిలబడాలి. అలా జరగాలి అంటే దానికి ఒక్కటే మార్గం. ఏమిటా మార్గం? చదువు. అదొక్కటే మన కోడల్ని తన కాళ్లపై తాను నిలబడేలా చేయగలదు. నిజమేనండి, మంచి ఆలోచన చేశారు. అమ్మా అమృత, ఇలారా. ఏంటత్తయ్య గారు అంటూ హాల్లోకొస్తుంది అమృత. మీ మావయ్య గారు నేను నిన్ను చదివించాలనుకుంటున్నాం. నువ్వేమంటావ్? మీ ఇష్టం అత్తయ్య. అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇంక ఆలస్యం చేయకుండా రేపే కాలేజీలో జాయిన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఏంటి విషయం? మీ కాలేజీలో అడ్మిషన్ కావాలి. ఎవరికి? తనకే. పేరు అమృత అని అమృత వైపు చూపిస్తుంది. తను మీకేమవుతుంది? మా అమ్మాయండి. ఓహ్, అలాగా. సరే, రేపటి నుండి నువ్వు కాలేజీకి రామ్మా. కాలేజీకి పంపించండి. అదేంటి మావయ్య గారు, ప్రిన్సిపల్ మేడం గారు అడిగినప్పుడు మీరు నన్ను మీ కోడలు అని చెప్పకుండా కూతురని చెప్పారు. బహుశా పొరపాటు పడినట్టున్నారు. లేదమ్మా, మీ మావయ్య గారు కరెక్ట్గానే చెప్పారు. ఇక నుండి నువ్వు మా కోడలివి కాదమ్మా, మాకు కూతురువి. ఈ విషయం నేను మీ అత్తయ్య నిన్ననే నిర్ణయించుకున్నా. అమృత కళ్ళలో ఆనంద బాష్పాలొస్తాయి. చాలా థ్యాంక్స్ అత్తయ్య, చాలా థ్యాంక్స్ మావయ్య. అత్తయ్య మావయ్య కాదమ్మా, ఇక నుండి మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవాలి. అర్థమయ్యిందా? అలాగే అమ్మా. అది అలా పిలవాలి. ఊళ్ళోని ఇరుగు పొరుగు వాళ్లలో ఒకరైన లలిత, ఇది విన్నారా? ఆ ధనుంజయి, సునంద మొగుడు చచ్చిన కోడలకి చదువు చెప్పిస్తున్నారంట. వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? అయినా ఇప్పుడు ఆవిడగారు చదువుకొని ఎవరిని ఉద్ధరించాలంట. రేపు వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు.
పదండి ఎల్లి ఆ విషయం అడిగేద్దాము. ఏవండి ధనుంజయ్ గారు, మీరు చేస్తున్నదేమీ బాగోలేదు. నేనేం చేశాను? అదే భర్త పైన కోడల్ని ఇంట్లో మూలనుంచుకోకుండా చదువు గిదువు అంటూ 10 మందిలోకి పంపించడమో. అందులో తప్పేముంది? తప్పున్నర్రా, ఇవి సంసారులుండే కొంపలు. ఇలాంటివి ఇక్కడ కుదరవు. వాళ్ళ మాటలకి పట్టరాని కోపం వస్తుంది ధనుంజయ్ సునందలకి. ఇది మా కుటుంబ విషయం, మీరెవరు చెప్పటానికి? ఎవరైనా నోరు తెరిచి ఇంకొక మాట గనక మాట్లాడితే మెడపట్టి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త. విషయం చెప్పి మీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానంటే అందర్నీ తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఆ మాటకి ఊరివాళ్లు భయపడి, ఏదో ఇరుగు పొరుగు వాళ్లం కదా అని మీ మంచి కోరి ముందు జాగ్రత్త పడతారని చెప్పాము. వింటే వినండి, లేకపోతే లేదు. మధ్యలో మాకెందుకు దురద, పదండి పోదాం అని అక్కడ్నుంచి అందరూ జారుకుంటారు. ఒకరోజు రాఘవ, జానకి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఊళ్ళో వాళ్లైన సీనయ్య, వెంకట్రావు ఎదురుపడి, ఏమయ్యా రాఘవ, ఏమ్మా జానకి, భర్త పోయిన కూతుర్ని ఎవరైనా పుట్టింటికి తెచ్చుకుంటారు గాని మీరేమిటి అత్తారింట్లోనే వదిలేశారు? తను రానంది, అక్కడే ఉంటానంది. తను తెలిసో తెలియకో అందే అనుకో, పెద్దవాళ్ళు, మీకు తెలియద్దా? అందులో తెలియడానికేముంది? అసలు తప్పే ఉంది. తనకి పిల్లలుంటే తప్పని మేం కూడా అనేవాళ్ళం కాదు. ఎవరూ లేకుండా వయసులో ఉన్న అమ్మాయి అయ్యుండి ఇంకో పెళ్లి చేసుకోకుండా అట్టా అత్తింట్లోనే ఉంటే నలుగురు నానా విధాలుగా అనుకుంటారు. వారి మాటలకు ఆలోచనలో పడతారు రాఘవ, జానకి. వీళ్ళు చెప్పేది కూడా నిజమేనండి. వెంటనే వెళ్ళి మన అమ్మాయిని తెచ్చేసుకుందాం. అలాగే జానకి అని మరుసటి రోజు కూతురు దగ్గరికి బయలుదేరారు రాఘవ, జానకి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.